హైవేస్ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ సంబంధించి మన వీడియోలు ఇస్తున్న మూమెంట్లో కొంతమంది కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు, నేను కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశాను. అలా జస్ట్ 1% ఉండే ఛాన్స్ ఉంది అన్నట్టుగా పైలట్ కుటుంబాన్ని టెర్రరిస్టులు బెదిరించి ఉండొచ్చు. ఆ విషయాన్ని పైలట్ చెప్పి ఆయన్ని వేధించి ప్రాపర్ వేలో చెకింగ్లు ఏమి చేయనీయకుండానే విమానం ఎక్కించి పంపించి ఉండొచ్చు అనే వేళ టచ్ చేశాను నిన్న. బట్ అంతకుముందు ఆల్రెడీ మనం ఏం మాట్లాడుకున్నాం, ఈ టర్కిష్ వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో ఇన్నాళ్ళు దీనికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్, రిపేరు, ఓవర్హాలింగ్ మొత్తం వాళ్ళే చేసుకున్నారు. రీసెంట్గా వారి నుంచి ఎయిర్ ఇండియా బయటకు వచ్చింది. దెన్ వాళ్ళ స్టాఫ్ ఎవరన్నా ఇప్పుడు ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ దాంతో కలిసి ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. తర్వాత సైబర్ అటాక్ ఏదన్నా ఇంటర్నల్గా వచ్చేసి ఆ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానిని వాళ్ళు హ్యాక్ చేసేసి అలా అన్ని నార్మల్గా ఉన్నట్టు చూపించి వన్స్ టేక్ ఆఫ్ అవ్వగానే వాళ్ళ కంట్రోల్ తీసుకొని ఇంజిన్లు అవన్నీ కూడా పనిచేయడం బంద్ చేసేసి దెన్ ఇక థ్రస్ట్ లేదు, పవర్ లేదు, ఇక గోయింగ్ డౌన్ అని చెప్పేసి మన ఎవరు ఏది చెప్పినారు మన సుమిత్ సబర్వాల్. దెన్ ఆ వేలో అహ్మదాబాద్ భారీ బ్లాస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుని ఉండొచ్చు. ఇలా రకరకాల వర్షన్ మాట్లాడుతున్నప్పుడు నిన్న మరల ఇతను ఎవరైతే ఉన్నారో ఏం పేరు అతని పేరు విశ్వాస్ కుమార్ రమేష్, అతని మీద కూడా కొంతమంది డౌట్స్ రేస్ చేస్తున్నారు. నాకు నేను వేరే ఒక వీడియో చూసిన తర్వాత అనిపించింది, ఏంటి ఎలా అనిపించింది, సరే బతికి బయటపడ్డాడు అదృష్టం కొద్దీ. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. అతను ఏమన్నాడు, నేను పడిపోయినాను, అతను నన్ను వేరే వాళ్ళు వచ్చి లేపారన్నాడు. బట్ అతనంతటా అతను నడుచుకుని వస్తున్నాడు. అది మార్ఫింగా రీల్ నాకు అర్థం కావట్లా, అది అతనా కాదా స్పష్టత రావట్లా. ఆ వీడియో నాకు దొరికితే మరలా ఒకసారి జాగ్రత్తగా చూసి అప్పుడు సెపరేట్ ఇస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మా నవ్య ఏరోస్పేస్ ఇంజనీరింగ్, తను వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వరల్డ్లోనే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్లో అది ఒకటి బెంగళూరు. అందులో ఎంటెక్ రీసెంట్గా సీట్ వచ్చింది, జాయిన్ అవ్వాలి. నిన్న ఈ వీడియో ఇస్తున్న మూమెంట్లో అరే మన నవ్య ఉంది కదా అని చెప్పి ఫోన్ చేశా. మా నవ్య మన అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ జరిగింది కదా, దాని సంబంధించి మీకు ఏమైనా అప్డేట్ ఉందా అండ్ అసలు ఎలా జరిగింది యాక్సిడెంట్ అమ్మా అన్న. దాన్ని తను కొన్ని పాయింట్స్ చెప్తుంది. ఒక పైన అమ్మ నాకు మొత్తం డీటెయిల్డ్గా ఒక వాయిస్ ఫైల్ అనేది నాకు పంపమ్మా అన్న. దాన్ని తను ఒక 3 వాయిస్ ఫైల్స్ పంపింది. నేను నెక్స్ట్ అటాచ్ చేస్తాను చూడండి. అయితే సినాప్సిస్ అన్నట్టు బేసిక్స్ అన్నట్టు నేను కొన్ని పాయింట్స్ ఇస్తాను ఇక్కడ. ఫస్ట్ తను చెప్పింది ఏంటంటే, మావయ్య ఏ విమానానికైనా సరే 4 టైప్స్ ఆఫ్ చెకింగ్లు అనేవి ఉంటాయి మావయ్య. ఫస్ట్ వచ్చేసి బేసిక్ అది 400 నుంచి 600 గంటలైన తర్వాత మొత్తం చెక్ చేయాలి. దెన్ దానికి ఒక 4 అవర్స్ నుంచి 1 డే పట్టిద్దాడు. దెన్ సెకండ్ టైప్ ఆఫ్ చెకింగ్ బి, దెన్ థర్డ్ టైప్ ఆఫ్ చెకింగ్ సి, దెన్ డి, ఫోర్త్ టైప్ ఆఫ్ చెకింగ్ డి. ఈ 4th టైప్ ఆఫ్ చెకింగ్ వచ్చినప్పుడు కొద్ది రోజులు టైం పట్టిందంట దానికి. అప్పుడు కొన్ని పార్ట్లు తీసేయడం కొంచెం విమానం పక్కన పెట్టడం జరిగిద్దట. ఇలా మెయింటెనెన్స్ ఏదైతే ఉందో, చెకింగ్ ఏదైతే ఉందో అక్కడ ఈ ఎయిర్ ఇండియా సంబంధించి ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ సంబంధించి ఇది మిస్ అయింది మావయ్య లాస్ట్ డిసెంబర్లో అని చెప్పింది. నేను క్రాస్ చెక్ చేస్తాను, నిజమే 2024 డిసెంబర్లో ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానానికి సంబంధించి ప్రాపర్గా మెయింటెనెన్స్ చెకింగ్ లేవిధంగా మిస్ చేశారు. తర్వాత తను మంగళూరు ఎయిర్పోర్ట్లో కొద్ది నెలల క్రితం 1 year బ్యాక్ 2 years బ్యాక్ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆల్మోస్ట్ 8 మంది ఏమో బతుకున్నారు, మిగతా మొత్తం చనిపోయారు. అక్కడేంటి పైలట్కి సంబంధించి సరైన నిద్ర లేకపోవడం, ఆ పైలట్ సంబంధించి రెస్ట్ లేకపోవడం, అండ్ ఆ విమానానికి సంబంధించి ఏంటి మంగళూరు టు దుబాయ్, దుబాయ్ టు మంగళూరు. ఆల్రెడీ మంగళూరు నుంచి దుబాయ్ వెళ్ళిపోయింది, మొత్తం చెక్ చేసి పంపారని చెప్పేసి వాళ్ళు అనుకొని అక్కడ వాళ్ళు చెక్ మరలా పంపారు. రిటర్న్ వస్తున్న మూమెంట్లో తేడా కొట్టేశారు. సో ఏం చెప్పిందంటే తను, ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ కూడా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్ కదా మావయ్య. ఈవెన్ ఈ ఢిల్లీకి రావడానికి ముందు అది లాంగ్ రూట్లో ఎక్కడికి వెళ్ళొచ్చింది, మొన్న గవర్నమెంట్ అఫీషియల్ కూడా చెప్పారు కదా. అలా వేరే లాంగ్ రూట్ వెళ్ళొచ్చింది, అంతా బాగుంది. ఢిల్లీలో వచ్చేసి జస్ట్ నార్మల్ చెకింగ్లు చేసి ఉంటారు. దెన్ ఆ తర్వాత అహ్మదాబాద్, ఈవెన్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళాలన్నప్పుడు కూడా 125 లీటర్స్ ఫ్యూయల్ నింపుతున్నారు అన్నప్పుడు అక్కడ ఏదన్నా కానీ ఇంప్యూరిటీస్ కనుక అందులో కనుక ఫ్యూయల్లో ఉంటే ట్యాంక్ వచ్చేసి ఇంజిన్కి సంబంధించి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. సో అది చెక్ చేయాలి. తర్వాత గ్రౌండ్ స్టాఫ్ ఉంటారు మావయ్య, తర్వాత ఇంజనీర్ ఉంటారు మావయ్య, అండ్ పైలట్ మావయ్య. వీళ్ళు 3 రకాల స్టేజెస్ వైజ్ చెకింగ్లు ఉంటాయి మావయ్య. అది చూసుకున్నాక ఆ షీట్ కూడా చూసుకొని చెకింగ్ షీట్ మొత్తం ఓకే అనుకున్నాక బయలుదేరాలి మావయ్య. దెన్ ఇక్కడ కూడా ప్రాపర్గా చెకింగ్ జరగకపోయినట్టయితే సో ఆబ్వియస్లీ ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది మావయ్య అని చెప్పి అది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత గాల్లోకి వెళ్ళింది, టేక్ ఆఫ్ అయ్యింది. దెన్ టేక్ ఆఫ్ అవ్వటానికి ముందు ఏంటి రన్వే మీద ఉంది. ఈ రన్వే మీద కూడా తను చెప్పింది ఏంటంటే అరౌండ్ 1.5 kilometer లోపే రన్వే మీద మూవ్ అవుతున్నప్పుడు 1.5 kilometer లోపే పైకి వెళ్ళిపోవాలి.
బట్ ఇది అప్రాక్సిమేట్లీ తను చెప్తుంది ఆ రన్వే మొత్తం పొడవు వచ్చేసి 3.5 కిలోమీటర్లు అంట. ఇది దగ్గర దగ్గర 3 కిలోమీటర్ల దాదాపు రన్వే మీద మూవ్ అయిందంట. ఇక అప్పుడు ఆల్రెడీ స్పీడ్ వచ్చేసి అరౌండ్ 280 or 300 km/h ఉంటారు రన్వే మీద, అంత స్పీడ్లో విమానం ఉంది. ఇక అమౌంట్లో బ్రేక్లు వేసినా సరే అయ్యేది కాదు. దెన్ అప్పుడు తను చేయగలిగింది ఏంటంటే టేక్ ఆఫ్ అయిన మూమెంట్లోనే మరలా దాన్ని అక్కడక్కడే తిప్పేసి మరలా రన్వే మీద పట్టు రావాలి. బట్ అంత టైం అక్కడ లేకపోయింది, ఫీల్ కూడా లేకపోయింది మామయ్య. అతను ట్రై చేశాడు. ఆ ట్రై చేసిన మూమెంట్లో వచ్చేసి బ్యాకప్ అన్నట్టుగా ఇంకొక ఇంజిన్ సపోర్ట్ అన్నట్టు ఉండేది మామయ్య. ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే ఇంకో ఇంజిన్, 2 ఇంజిన్లు ఫెయిల్ అయినప్పుడు ర్యాట్ అని చెప్పేసి నిన్న మాట్లాడుకున్నాం కదా, అది వచ్చింది. దానికి సంబంధించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్తాను చూడండి. సో ర్యాండమ్ యాక్సలరేటరీ టర్బైన్ ఇంజిన్ సమేదో చెప్పాను. అది కూడా ఇక్కడ పని చేయలేదంటే ఇట్స్ ప్యూర్లీ ఇంజిన్ ఫెయిల్యూర్ మామయ్య. బర్డ్స్ పక్షులు ఏమీ తగలలేదు, అండ్ వేరే సంబంధించిన ఇబ్బంది ఉందంటే యాక్సిడెంట్ అయ్యి అది లేదు, అంత నార్మల్గా ఉంది. సో ఇట్స్ ప్యూర్లీ ఇంటర్నల్గా చెకింగ్ లేకపోవడం వల్ల లోపల ఇంజన్ జామ్ అవటం కావచ్చు, సరైన వేళ ఫ్యూల్ రాకపోవటం కావచ్చు, ఇవన్నీ కలగలిపి ఫెయిల్ అయింది మావయ్య అని చెప్పేసి చెప్పింది అనమాట. చాలా డీటెయిల్గా చెప్పింది. ఐ ఫీల్ ప్రౌడ్ అనమాట. ఎంత డీటెయిల్గా చెప్పిందంటే తను ఈవెన్ 10th క్లాస్ పిల్లలు కాదు, 5th క్లాస్ పిల్లలు కాదు, పిహెచ్డి వాళ్ళు సైతం అర్థమయ్యే విధంగా చాలా అందంగా చెప్పింది, డీటెయిల్డ్గా చెప్పింది. జస్ట్ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా లేదంటే నార్మల్ ఫోన్ పక్కన పెట్టినా జస్ట్ వింటూ ఉంటే సరిపోయింది. నెక్స్ట్ అటాచ్ చేస్తాం చూడండి. తర్వాత సైబర్ హ్యాకింగ్ అన్నాం కదా, హ్యాకింగ్ తను ఏం చెప్పిందంటే మావయ్య ఇది ఇంజిన్కి సంబంధించింది కాబట్టి ఎవరు హ్యాక్ చేయలేరు మావయ్య, ఓన్లీ ఇక్కడ ఏదన్నా డేటా రిలేటెడ్ ఉంటే చేయొచ్చు తప్ప ఇంజిన్కి సంబంధించి అన్నప్పుడు మొత్తం పైలట్ చేతిలో ఉండింది. పైలట్ దగ్గర కూడా ఏమి చేయలేకపోయింటే ఇట్స్ ప్యూర్లీ ఇంజిన్ ఫెయిల్యూర్ మావయ్య అని చెప్పొచ్చింది. సో సైబర్ హ్యాకింగ్ కాదు మనం అనుకున్నట్టుగానే. తను కూడా డౌట్ ఏం చెప్పిందంటే ఒకవేళ మావయ్య ఇన్ కేస్ టెర్రరిస్టులు కనుక ఎందుకంటే ఇన్వాల్వ్ అయి ఉన్నట్టయితే ప్రాపర్గా చెకింగ్లు చేయనీయకుండా వాళ్ళు హ్యాండిల్ చేసి ఉండాలి, అంటే మేనేజ్ చేసి ఉండాలి, అండ్ ఆయిల్కి సంబంధించి తేడా కొట్టేలాగా చేసి ఉండాలి. ఇక్కడ మాత్రమే ఈ సైబర్ అంటే టెర్రరిస్టులు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు మావయ్య అంది. సో ఓవరాల్గా చూసుకుంటే పైలట్ మాత్రం మోసం చేశారు మావయ్య అంది. ఎలా అమ్మా అన్న. అతనికి మేము వాళ్ళు చెక్ చేయకుండా చెక్ చేసినట్టు ఇతను నమ్మించి పంపించారు మావయ్య. అక్కడ పాపం అలా మోసపోయినాడు. నేను చెక్ చేసిన సుమిత్ సబర్వాల్ వచ్చేసి మనిషి కుర్రాడే, 33 సంవత్సరాలే, అండ్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అండ్ ఫ్యామిలీ అంటే ఇష్టము, డివోషనల్గా వచ్చేసి చాలా ఇదిగా ఉంటాడు, దేశభక్తి ఎక్కువ, అండ్ ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్స్ నేర్చుకుంటూ ఉన్నాడు. సో ఇటువంటి వ్యక్తి వచ్చేసి అవతల ఉన్న స్టాఫ్ని నమ్మేశాడు. ఎలా వాళ్ళు రెగ్యులర్గా తెలిసిన వాళ్ళు అయితేనే నమ్మాడు. అండ్ ఫ్లైట్ జస్ట్ ఇప్పుడే కదా ఢిల్లీ నుంచి వచ్చిందని చెప్పేసి, అండ్ ఈ ఫ్లైట్ ఢిల్లీకి రావడానికి ముందు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఇవన్నీ నమ్మేసి అలా మూవ్ అయ్యాడు మావయ్య. నిజంగా పాప అందరూ మోసం చేస్తారు మావయ్య అని చెప్పుకొచ్చింది. 1 by 1 ఫైల్స్ మొత్తం అటాచ్ చేస్తుంది, ఖచ్చితంగా చూడండి. చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. అండ్ మరలా చెప్తున్నాను, ఆల్మోస్ట్ ఈ కేసు సాల్వ్ అయినట్టే. చెక్ చేసే దగ్గర తేడా కొట్టింది. ఇప్పుడు ఎయిర్ ఇండియానా బోయింగ్, ఈ బోయింగ్ సంబంధించి మరలా చెప్తున్నా, ఈ బోయింగ్ సంబంధించి మన అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ అయిన తర్వాత అప్రాక్సిమేట్లీ 6 నుంచి 7 సారీ మా నవ్య జస్ట్ ఇప్పుడే హైదరాబాద్ వచ్చారు, డోర్ పెట్టండి బయట వెళ్తూ ఉన్నారు అనమాట. ఓకే, పాయింట్కి వస్తున్నా. సో అప్రాక్సిమేట్లీ దగ్గరగా 6-7, ఆ 6-7లో కూడా నాకు తెలిసి బోయింగ్వే మెయిన్ విమానాలు. ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు ఎయిర్ ఇండియాది నిన్న కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఒకటి సేమ్ ఈ అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళాల్సిన ఫ్లైట్ని ఆపేస్తారు, టెక్నికల్ ఇష్యూస్ వచ్చి. మన లండన్ నుంచి ఢిల్లీకి వచ్చే ఫ్లైట్ 9 నిమిషాలు గాల్లో ప్రయాణించి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ మొన్న జర్మనీ నుంచి హైదరాబాద్ రావాల్సింది, అది అంతే. సో తను చెప్పినా, నేను క్రాస్ చెక్ చేసిన ఎక్స్పర్ట్స్ కూడా నేను మాట్లాడినప్పుడు వాళ్ళంతా కూడా చెప్పింది ఏంటంటే ఎయిర్ ఇండియాకి సంబంధించి వాళ్ళ దగ్గర విమానాలు పాతవి, అందులో అత్యధికం వచ్చేసి బోయింగ్ వాళ్ళది. ఈ బోయింగ్ వాళ్ళే పరమ పనికి మన స్క్రాప్. అది ఎంత అంటే ఇంకా మేనేజ్ చేస్తూ పోయినారు తప్ప ప్రాపర్గా చెకింగ్లు చేస్తా పోతా ఉంటే అందులో లూప్ చాలా ఉన్నాయి. ఆ బోయింగ్ విడిభాగాలు కానీ వాళ్ళు అక్కడ తయారు చేసేటప్పుడు వాడే ఇవి కానీ నాశరకం, అండ్ ఒకవేళ క్వాలిటీ వాడారనుకున్నా అది కొన్ని యుద్ధ విమానాలకు సంబంధించి అటువంటి ఏవో వాడుతున్నారు తప్ప నార్మల్ వాటి కాదన్నారు. సో మళ్ళీ చెప్తున్నా, అయితే బోయింగ్ అన్న క్లోజ్ అవ్వాలి. బోయింగ్ విమానాలు తయారు ఉంది కదా, అది క్లోజ్ అవ్వాలి. అమెరికా వాడిది, అది గవర్నమెంట్ది, వాడు క్లోజ్ చేయడు. ఎయిర్ ఇండియా సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు మల్టిపుల్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ మల్టిపుల్ ఫ్లైట్స్ వచ్చేసి ఫెయిల్యూర్ అయిపోయి ఆగిపోతున్నాయి. అండ్ ఎయిర్ ఇండియా సంస్థ వచ్చేసి అది ఆల్రెడీ డిజిగ్నేషన్లో భాగంగానే టాటా వాళ్ళ చేతికి వచ్చింది. గవర్నమెంట్ మేము మొయ్యినారా బాబు అని చెప్పేసి అన్నాడు. అంత వరస్ట్ అది. పేరు బాగుంది అని చెప్పేసి మనం మోద్దామా? లేదు ప్రభుత్వ సంస్థ ఇప్పుడు టాటా వాళ్ళ చేతికి వచ్చిందని చెప్పేసి డబ్బా కొడదామా? ఆ విమానాలు సరిగా తనిఖీలు లేవు, విమానాలలో మెయింటెనెన్స్ లేదు, ఎంతమంది స్టాఫ్ ఎంతమంది ఈ పైలట్లు చెప్పినా సరే ప్రాపర్గా చేయట్లా.
చివరికి ప్యాసింజర్ల స్వామి మీలో కూడా ఎంతమంది కామెంట్లు పెట్టినారు, వల్లద్దు బాబు ఎయిర్ ఇండియా జోలికి అని చెప్పేసి. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చెప్పారు, మన మీరా చోప్రా కూడా అదే చెప్పింది. ఎయిర్ ఇండియాకి సంబంధించి నన్ను అడిగితే ఆ పేరు మార్చి మరలా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేస్తా టాటా వాళ్ళు బెటర్. ఇదే పేరుతో మేము ఉంటాము చేస్తాం అనుకుంటూ ఉంటే ఆ దరిద్రం ఇప్పుడు వదిలేటట్టు లేదు. తను ఏం చెప్పింది డీటెయిల్డ్గా ఉంది చూడండి. ఈ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ AI-171 ఈ ప్లేన్ క్రాష్లో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇంజిన్ ఫెయిల్యూర్గా అని అనుకుంటున్నారు. ఎందుకంటే బ్లాక్ బాక్స్లో రికార్డింగ్స్ ప్రకారం పైలట్ ఇంజిన్స్ నుంచి ఎనఫ్ థ్రస్ట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం లేదు అన్నారు. సో మనం కంప్లీట్లీ ఇంజిన్ ఫెయిల్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ఏ ఫ్లైట్ అయినా టేక్ ఆఫ్ అయ్యే ముందు గ్రౌండ్ మెయింటెనెన్స్ చెకప్ అనేది ఉంటుంది మావయ్య. అది గ్రౌండ్ మెయింటెనెన్స్ చేస్తారు, ఇంజనీర్ చేస్తారు అండ్ పైలట్ కూడా చేస్తారు. సో దీస్ 3 పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తారనమాట. సో ఈ పైలట్ అనేవాడు వాక్ అరౌండ్ చేస్తారనమాట, చుట్టూ తిరిగి ఎయిర్ ఫ్యూజ్లేజ్ ఎలా ఉంది, ల్యాండింగ్ గేర్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ వింగ్స్ ఎలా ఉన్నాయి, అపీరెన్స్ బయట నుంచి చూసి అన్నీ బాగున్నాయా లేదా, ఏదైనా వేర్ అండ్ టేర్ ఉందా లేదా అని చూస్తారు. సేమ్ ఈ గ్రౌండ్ ఇంజనీర్ కూడా చూడ్డానికి ఎలా ఉంది, ఎక్కడైనా వేర్ అండ్ టేర్ కనిపిస్తుందా అండ్ లైన్ మెయింటెనెన్స్ కూడా చెక్ చేస్తారు ఈ గ్రౌండ్ ఇంజనీర్. నెక్స్ట్ సిస్టమ్ ఇంజనీర్ అనే అతను ఇంకొకరు లోపల ఎంటర్ అయ్యి లోపల సిస్టమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఆ నావిగేషన్ బటన్స్ ఎలా ఉన్నాయి, థ్రాటిల్ ఎలా ఉంది, మొత్తం ఆ సిమ్యులేషన్ సెటప్ అంతా తను చెక్ చేస్తారు. జస్ట్ బయట చూసి అన్ని వర్క్ చేస్తున్నాయా లేదా అని ఇన్డెప్త్ ఇన్స్పెక్షన్ మాత్రం అస్సలు ఉండదు. పైనుంచి మాత్రమే చూసి ఓకే అన్నీ ఉన్నాయా లేదా అని. సో ఈ కంప్లీట్ ఇన్స్పెక్షన్ అవ్వడానికి అరౌండ్ 2 to 3 hours టైం అయితే పడుతుంది. సో నెక్స్ట్ ఈ ప్రీ ఫ్లైట్ చెకప్ అయిన తర్వాత మాత్రమే పైలట్ ఎయిర్ప్లేన్ని టేక్ ఆఫ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నౌ అకార్డింగ్ టు ది ప్రీ ఫ్లైట్ చెక్ అన్నీ ఓకే అయితే మాత్రమే పైలట్ టేక్ ఆఫ్ చేయగలరు. సో ఇక్కడ ప్లేన్ అనేది టేక్ ఆఫ్ అయింది కాబట్టి సో ప్రీ ఫ్లైట్ చెకప్లో ఇది ఫ్లైట్ చెకప్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని డిక్లేర్ అయ్యి ఉండొచ్చు. సో నెక్స్ట్ ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యే టైంలో ది యాక్చువల్ రన్వే లెంత్ 3505 meters అండ్ విత్ వైడ్ 46 meters. కానీ యాక్చువల్గా అయితే 1900 meterని మాత్రమే పైలట్ యూజ్ చేసుకోవాలి. ఇది యాజ్ యూ సెడ్ ఇది టేక్ ఆఫ్ డిస్టెన్స్ అంటాం అనమాట. సో ఈ టేక్ ఆఫ్ డిస్టెన్స్ 1900 meters మాత్రమే. వన్స్ 1900 meters అచీవ్ అయ్యే వరకు తను స్పీడ్ని స్లోగా ఇంక్రీజ్ చేస్తూ వన్స్ టేక్ ఆఫ్ స్పీడ్ రీచ్ అయిన తర్వాత తను టేక్ ఆఫ్ తీసుకోవాలి. కానీ మోర్ దెన్ 1900 meterని క్రాస్ చేసి ఆల్మోస్ట్ రన్వే లెంత్ అంతా తను యూజ్ చేసుకున్నారు. అప్పుడు అతను ట్రావెల్ చేస్తున్న స్పీడ్ 174 knots అండ్ 625 feet ఫ్రమ్ ది మీన్ సీ లెవెల్లో తను ఉన్నారు. అప్పటికి తను టేక్ ఆఫ్ కనుక చేయకపోయి ఉంటే అయితే బ్రేక్స్ వేసి ఎయిర్క్రాఫ్ట్ని స్టాప్ చేయాలని ట్రై చేసినా మోస్ట్ ఆఫ్ ది రన్వే తను యూజ్ చేసుకున్నారు కాబట్టి అప్పుడైనా ఖచ్చితంగా క్రాష్ జరుగుతుంది. సో ఎట్ మినిమం హైట్ తను టేక్ ఆఫ్ చేశారు. టేక్ ఆఫ్ చేసిన కొన్ని క్షణాల్లోనే మేడే కాల్ ఇచ్చారు. మేడే కాల్ ఎప్పుడు ఇస్తారు అంటే ఏదైనా సిస్టమ్ ఇంకా పైలట్ హ్యాండ్స్లో లేదు, అంత డ్యామేజ్ అయిపోయింది, తన చేతిలో ఏది లేదు అన్నప్పుడు మాత్రమే మేడే కాల్ ఇస్తారు. సో మోస్ట్లీ దట్ కుడ్ బి ద కేస్ ఆఫ్ అన్ ఇంజిన్ ఫెయిల్యూర్. సో నో ఇంజిన్ ఫెయిల్యూర్కి వద్దాం మామయ్య. ఇప్పుడు ఇంజిన్ ఫెయిల్యూర్ అయిందంటే ఇక్కడ ఇంజిన్ ఫెయిల్యూర్ అయింది. ఇన్ దిస్ కేస్ 2 engines ఫెయిల్ అయ్యాయి. డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అనేది చాలా రేర్ కేసు. సో ఎలా 2 engines ఫెయిల్ అయ్యాయి, ముందు ప్రీ ఫ్లైట్ చెక్ చేసినప్పుడు పైలట్కి తెలియలేదా అనేది అనేది క్వశ్చన్ ఖచ్చితంగా ఎవరికైనా స్ట్రైక్ అవుతుంది. ఐ ఎక్స్ప్లెయిన్ యూ దాట్ నౌ. యాక్చువల్లీ డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్ అయింది అంటే దేర్ వుడ్ బి 3 chances మావయ్య. 1 బర్డ్ స్ట్రైక్, అక్కడ ఎలాంటి ట్రేసెస్ లేవు, బర్డ్ స్ట్రైక్ అయినట్టు ఎలాంటి ట్రేసెస్ లేవు. ఎట్ ద సేమ్ టైం ఎలాంటి డెబ్రీస్ స్ట్రైక్ అయినట్టు కూడా ఎలాంటి ట్రేసెస్ లేవు. సో ఇట్ వాస్ నాట్ ఎ బర్డ్ స్ట్రైక్ ఆర్ డెబ్రీ స్ట్రైక్. నెక్స్ట్ వన్ ఫ్యూయల్ కంటామినేషన్ అంటే మనం వింగ్స్లోనే ఫ్యూయల్ని నింపుతామన్నమాట. ఈ ఫ్యూయల్ నింపేటప్పుడు ఆ ఫ్యూయల్లో వాటర్ కలిసినా లేదంటే ఎలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా ప్రెజెంట్ అయి ఉన్నా ఎలాంటి ఫ్యూయల్ కంటామినేషన్ అయినా కానీ ఇంజిన్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది మావయ్య. సో 1 ఇది ఫ్యూయల్ కంటామినేషన్ అయి ఉండొచ్చు. లేదు అంటే ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్, హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. ఈ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్, హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అండ్ డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్
ఆర్ బోత్ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. సో డ్యూయల్ 2 ఇంజిన్స్ ఫెయిల్ అయితే ఈ రెండు ఫెయిల్ అవుతాయి, ఈ రెండు ఫెయిల్ అయితే 2 ఇంజిన్స్ ఫెయిల్ అవుతాయి, డ్యూయల్ ఇంజిన్స్ ఫెయిల్ అవుతాయి అనమాట. సో ఎలా ఈ ఫెయిల్యూర్స్ ఎలా జరుగుతాయి, మనం ముందు కనుక్కోలేమా అనేది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ ఫెయిల్యూరు, హైడ్రాలిక్ ఫెయిల్యూర్, ఈ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని లోపల లైట్స్ కానీ, ఏసీ కానీ, ఎలాంటి సాఫ్ట్వేర్ సిస్టమ్ కానీ, ఫ్లైట్ కంట్రోల్స్ కానీ, ఎవ్రీథింగ్ విల్ డిపెండ్ అపాన్ దిస్ ఎలక్ట్రిసిటీ. అండ్ నెక్స్ట్ వన్ హైడ్రాలిక్ పవర్. ఈ హైడ్రాలిక్ పవర్ యాక్చువల్లీ ఈ హైడ్రాలిక్ సిస్టమ్ అనేది ఎక్కువ ప్రెషరైజ్డ్ ఫ్యూయల్ని యూజ్ చేసుకొని ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ని, ల్యాండింగ్ గేర్ని రన్ చేస్తూ ఉంటుంది మావ్య. సో ఈ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ కానీ, ల్యాండింగ్ గేర్ కానీ, వీటిలో ఏది ఫెయిల్ అయినా కానీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఎలక్ట్రిసిటీ ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అయినా కానీ దెర్ కుడ్ బి ఎఫెక్ట్. సో ఈ రెండు ఎట్ ఏ టైం ఫెయిల్ అయితే ఇంజన్ ఫెయిల్యూర్, 2 ఇంజన్స్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, 2 ఇంజన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ ఫెయిల్యూర్స్ని మనం కనుక్కోలేమా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామయ్య. అంతకుముందు ఎప్పుడైతే ఈ 2 ఇంజన్స్ ఫెయిల్ అవుతాయో ఏపీయూ ఆక్సిలరీ పవర్ యూనిట్ అని టెయిల్ దగ్గర ఒక సెక్షన్ ఉంటుంది. అక్కడ ఆక్సిలరీ పవర్ యూనిట్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. అది మనకి కావాల్సిన ఎలక్ట్రిక్ పవర్ని కానీ, హైడ్రాలిక్ పవర్ని కానీ జనరేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అది ఎనఫ్ అమౌంట్ ఆఫ్ పవర్ని ఇవ్వలేని టైంలో ఈ ర్యాట్ అనేది ర్యామ్ ఎయిర్ టర్బైన్ డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ 2 బ్లేడ్ ప్రొపెల్లర్ ఇది. ఈ ర్యామ్ ఎయిర్ టర్బైన్ని డిప్లాయ్ చేశారు. అంటే ఏంటి, కంప్లీట్గా 2 ఇంజిన్స్ ఫెయిల్ అయిపోయాయి, ఏపీయూ నుంచి వచ్చే పవర్ కూడా సరిపోవడం లేదనమాట. సో అందువల్ల ఈ ర్యాట్ అనేది డిప్లాయ్ అయింది. ర్యాట్ అనేది డిప్లాయ్ అయినా కానీ ఈ సిస్టమ్ అంతా వర్క్ చేయడానికి అట్లీస్ట్ కొన్ని మినిట్స్ అయినా టైం పడుతుంది. ఎనఫ్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది ఏ సిస్టమ్కి వెళ్ళకపోవడం వల్లే, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ టు ల్యాండ్ ద ఫ్లైట్ ఆన్ ఎనీ రన్వే ఆర్ ఎనీ ఓపెన్ ప్లేస్, ఏ ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా క్రాష్ అయిపోయింది మావయ్య ఫ్లైట్. దట్ కుడ్ బి ద మ్యాక్సిమం అండ్ ప్రాబబుల్ రీజన్ ఫర్ ది ఫెయిల్యూర్. సో మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే ఈ కొద్ది ఇన్ఫర్మేషన్తో ర్యాట్ డిప్లాయ్ అయినా కానీ, ఏపీయూ యూజ్ చేసినా కానీ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది ఎలక్ట్రికల్ సిస్టమ్స్కి కానీ, హైడ్రాలిక్ సిస్టమ్స్ని కానీ అందలేదు కాబట్టి అవి వర్క్ అవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం ఇవి రెండు వర్క్ అవ్వట్లేదు కాబట్టి సైమల్టేనియస్గా 2 ఇంజిన్స్ కూడా ఫెయిల్ అయిపోయాయి మావయ్య. ఇది వన్ ఆఫ్ ద థియరీ అనమాట. అండ్ నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ లైక్ ఈ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ కానీ, హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కానీ ఎలా వచ్చాయి, మరి ప్రీ ఫ్లైట్ చెకప్లో ఇవి ఎందుకు చెక్ చేయలేదు అంటే, ఈ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ కానీ, హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కానీ వస్తున్నాయి అని తెలుసుకోవాలి అంటే ఈ గ్రౌండ్ మెయింటెనెన్స్ చేసే చెకప్ అస్సలు సరిపోదు మావయ్య. యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయింటెనెన్సెస్ ఉంటాయి. మెయింటెనెన్స్ చెకప్ A, B, C అండ్ D. ఏ వచ్చేసరికి లైక్ లైట్ మెయింటెనెన్స్ అనమాట. ఇది ఎవ్రీ 1 to 3 monthsకి చేస్తారు. జస్ట్ విజువల్ ఇన్స్పెక్షన్, లైక్ ఫ్యూజ్లేజ్ ఎలా ఉంది, వింగ్స్ ఎలా ఉన్నాయి, ల్యాండింగ్ గేర్స్ ఎలా ఉన్నాయి, లైట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, ఫ్లూయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఫిల్టర్స్ కూడా ఉంటాయి మావయ్య. ఇన్ కేస్ ఏదైనా కంటామినేట్ అయితే ఫిల్టర్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ ఫిల్టర్స్ చేంజ్ అవ్వలేదు అనుకో, ఆ ఫ్యూయల్ కంటామినేషన్ ప్యూరిఫై చేసే ప్రాసెస్ కూడా యాక్యురసీ తగ్గుతుంది కదా, అప్పుడు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ హై ఉంటాయి. ఇంజిన్స్ ఫ్లేమ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అక్కడే ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ లూబ్రికేషన్ టాస్క్ అనేది కూడా ఏ చెకప్లోనే చూసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ టు బీ చెకప్, ఇది ఇంటర్మీడియట్ అనమాట. ఎవ్రీ 6 to 8 monthsకి చేస్తాము. డ్యూరేషన్ అంటే ఈ చెకప్కి అట్లీస్ట్ 1 to 3 days టైం అయితే పడుతుంది. మోర్ ఇన్ డెప్త్ చెకప్ చేస్తారు ఇందులో కంపేర్డ్ టు ఏ చెకప్. అండ్ నెక్స్ట్ సి చెకప్ వచ్చేసరికి హెవీ మెయింటెనెన్స్ మావయ్య. ఇది ఎవ్రీ 18 to 24 monthsకి చేస్తారు. అండ్ ఈ చెకప్ చేయడానికి 1 to 2 weeks పడుతుంది. మొత్తం ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ ఎలా ఉంది, కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నల్ స్ట్రక్చర్, హైడ్రాలిక్ సిస్టమ్, ల్యాండింగ్ గేర్, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ తరోగా ఇన్స్పెక్షన్ చేస్తారు మావయ్య. ఇది చెక్ సి. నెక్స్ట్ డి చెకప్. సో ఈ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్లో డి చెక్ వచ్చేసరికి హెవీ స్ట్రక్చరల్ మెయింటెనెన్స్, ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసేసి చెక్ చేస్తారు. ఇది ఎవ్రీ 6 to 10 yearsకి చేస్తారు. మోస్ట్లీ డి చెకప్కి ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ వచ్చింది అంటే ఇంకా దాన్ని యూజ్ చేయరు మావయ్య. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్స్ అసలు యూజ్ చేయరు, ఎందుకంటే అక్కడ చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి. మోస్ట్లీ డి చెక్ వరకు ఏదైనా ఫ్లైట్ వెళ్ళింది అంటే ఇంకా దాన్ని ఆపేస్తారు అక్కడితో. సో ఈ 4 different types of చెక్స్ ఉంటాయి.
సో ఈ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ కానీ హైడ్రాలిక్ ఫెయిల్యూర్ ఎప్పుడు అవుతుంది అంటే ఏమన్నా పంప్స్, ఈ ఫ్యూయల్ అనేది హైడ్రాలిక్ సిస్టమ్కి రావాలి కదా, సో ఈ పైప్స్లో ఎక్కడైనా లీకేజ్ ఉన్నా అండ్ ఎలక్ట్రిక్ వైర్స్లో ఎక్కడైనా టేర్ అనే వేరేమన్నా ఉన్నా కానీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి తెలుసుకోవాలి అంటే తరో ఇన్స్పెక్షన్ ఖచ్చితంగా చేయాలి. సో తరో ఇన్స్పెక్షన్ చేయాలి అంటే ఆ పర్టికులర్ ఫ్లైట్ సీ చెకప్ చేసుకొని ఉండాలి. సో ఆ ఫ్లైట్ ఈ 4 చెకప్స్ చేసుకుందా లేదా అనేది డీజీసీఏకి మాత్రమే తెలుస్తుంది మావ్య. మనలాంటి కామన్ పీపుల్కి కూడా తెలియాలి అంటే అయితే ఎయిర్లైన్ వాళ్ళనైనా కన్సల్ట్ చేయాలి. ఓన్లీ ఛాన్స్ ఎయిర్లైన్ని కన్సల్ట్ చేయాలి, లేదంటే డీజీసీఏని కన్సల్ట్ చేయాలి. ఓపెన్ సోర్సెస్లోని ఎక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా లేదు మావ్య. సో ఇది ఈ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్, హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అవ్వడం వల్లే 2 ఇంజన్స్ ఫెయిల్ అయ్యాయి. అండ్ ర్యాట్ యూజ్ చేసినా, ఏపీయూ యూజ్ చేసినా ఎనఫ్ అమౌంట్ ఆఫ్ పవర్ రాలేదు ఆ టైంకి. సో ఇంకా క్రాష్ ఆటోమేటిక్గా జరిగిపోయింది మావే. సో దట్ కుడ్ బి ద ప్రాబబుల్ రీజన్, అండ్ పాసిబుల్ రీజన్ కూడా ఇదే అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక్క క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, ఎందుకు పైలట్ రన్వే మీద అంత స్ట్రగుల్ అయ్యారు టేక్ ఆఫ్ చేయడానికి? వై హీ యూజ్డ్ ఆల్మోస్ట్ ద లెంత్ ఆఫ్ ది రన్వే అనేది క్వశ్చన్ మార్క్. అది మనకు తెలియాలి అంటే కంపల్సరిగా బ్లాక్ బాక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే మనకు తెలిసింది మావి ఎందుకు అతను స్ట్రగుల్ అయ్యాడు అని. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ ఇలా మనం ఆలోచిస్తే ఫస్ట్ థింగ్ హ్యాకింగ్. మనం అస్సలు హ్యాకింగ్ చేసే పాసిబిలిటీయే లేదు మావి. ఈ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ని హ్యాక్ చేసే పాసిబిలిటీ అస్సలు ఎవ్వరికీ లేదు. ఇంతకుముందు ఈ మెయింటెనెన్స్ వర్క్ చూసుకుంది ఈ టర్కిష్ మెయింటెనెన్స్ కంపెనీ నుంచి ఆపేసింది కదా. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఎయిర్క్రాఫ్ట్ గురించి అన్ని డీటెయిల్స్ తెలిసినా కానీ వాళ్ళకు కూడా యాక్సెస్ ఉండదు మావ్య. చాలా అంటే చాలా హైలీ సేఫ్గా ఉంచుతారనమాట. ఎవ్వరికి ఆ ఛాన్స్ ఉండదు ఇది హ్యాక్ చేసే పాసిబిలిటీ అస్సలు లేదు. ఏదైనా ఛాన్స్ ఉంది అంటే ఈ ఫ్యూయల్ని ఫిల్ చేస్తారు చూడు మావయ్య వింగ్స్లో, ఆ టైంలో ఫ్యూయల్ని కంటామినేట్ చేసి ఉండొచ్చు వాంటెడ్గా. అంటే ఆ టెర్రరిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఫ్యూయల్ కంటామినేషన్కి వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు. అందుకే కదా ఇంజిన్స్ అనేవి ఫ్లేమ్ అవుట్ అయ్యాయి. వన్ ఆఫ్ ద రీజన్ ఫ్యూయల్ కంటామినేషన్, ఇంజిన్స్ ఫ్లేమ్ అవుట్ అయ్యాయి. సో అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు. లేదా ఇంప్రాపర్ మెయింటెనెన్స్ మావయ్య. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వచ్చేసరికి ఇంప్రాపర్ మెయింటెనెన్స్. ప్రాపర్ మెయింటెనెన్స్ ఎక్కడ చేయకపోవడం వల్లే ఇంత పెద్ద ఎఫెక్ట్, కెటాస్ట్రోఫిక్ ఎఫెక్ట్ అనేది జరిగింది. సో ఇలా. అండ్ నెక్స్ట్, ఇంకా టెర్రరిజం అటాక్స్ అంటే ఇంకా అలా ఏదన్నా చేయాలి అనుకుంటే ఫ్లైట్ పాత్ డైరెక్షన్ని చేంజ్ చేస్తుంది, డెస్టినీ చేంజ్ చేయొచ్చు. ఓన్లీ ఈ జీపీఎస్ని మాత్రమే హ్యాక్ చేయగలరు, కానీ ఎలాంటి ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ని మాత్రం టెర్రరిస్టుల హ్యాక్ మాత్రం అస్సలు చేయలేరు మా మీద. అండ్ నెక్స్ట్, ఇక్కడ పైలట్ ఎర్రర్ ఏమైనా ఉందా? ఆ పైలట్ ఎర్రర్ ఏదైనా ఉంది అంటే ఎందుకు అతను రన్వే మీద స్ట్రగుల్ అయ్యాడు అనే ఒక్క రీజన్ తెలియాలి. అండ్ వన్స్ ఆఫ్టర్ టేక్ ఆఫ్ ఇంజిన్ ఫెయిల్యూర్స్, హైడ్రాలిక్ పవర్ ఫెయిల్యూర్ కానీ ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్ కానీ వీటన్నిటిలోనూ పైలట్ ఎర్రర్ ఉండకపోవచ్చు. 90% పైలట్ ఎర్రర్ ఉండదు మావి. అండ్ నెక్స్ట్, అతని హెల్త్ కండిషన్ ఎలా ఉంది అంటే, ఒకవేళ తను రన్వే మీద అంత టైం తను స్ట్రగుల్ అయినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎందుకు ఏటీసీకి ఇన్ఫామ్ చేయలేదు? ఎట్ ద సేమ్ టైం ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనేది మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్ మావయ్య. అందులో సిఎంసి అంటే సెంట్రల్ మెయింటెనెన్స్ కంప్యూటర్ అని ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ ఉంటుంది. అది వచ్చేసరికి లాగ్స్, ఎర్రర్ మెసేజెస్, ఏదైనా సిస్టమ్ హెల్త్ గురించి ఎప్పటికప్పుడు మానిటర్ చేసి చెప్తూనే ఉంటుంది. ఈ సిఎంసి కూడా ఈ హైడ్రాలిక్ పంప్ లీకేజెస్ కానీ ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ గురించి కానీ చెప్పలేదు. జస్ట్ కొంతవరకు మాత్రం హెల్త్ కండిషన్స్ గురించి మాత్రం చెప్తూ ఉంటుందన్నమాట. సో హీ కెన్ సీ దట్ సిఎంసీలో అతను ఏదైనా హెల్త్ కండిషన్ ఫెయిల్యూర్ ఉన్నా తను చూడొచ్చు, ఏటీసీకి ఇన్ఫామ్ చేయొచ్చు. కానీ అతను ఎందుకు ఏటీసీకి ఇన్ఫామ్ చేయలేదు? అతను ఎందుకు స్ట్రగుల్ అయ్యాడు? ఓన్లీ టేక్ ఆఫ్ అయిన తర్వాతే, ఇంజిన్ ఫెయిల్యూర్ అయిన తర్వాతే మేడే కాల్ ఎందుకు ఇచ్చారు? అతని హెల్త్ కండిషన్ చెక్ చేయాలి. అండ్ ఈ ఫ్లైట్ ఈయనకు అసైన్ చేయకముందు ఇంకో ఫ్లైట్ ఏదైనా ట్రావెల్ చేశారా లేదా, ఎంత టైం రెస్ట్ తీసుకున్నారు ఏంటి అనేది తెలుసుకోవాలి మావయ్య. అప్పుడు మనకు పైలట్ ఎర్రర్ ఏదైనా ఉందా లేదా అనేది అర్థమవుతుంది. సో నేను చూసిన ఆర్టికల్స్ ప్రకారం, ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంత ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేయగలిగాను మావయ్య. అండ్ దిస్ కుడ్ బీ ద probable reason for the failure of 2 engines.